పాశ్చరైజేషన్ చేయని పాలు. అమెరికాలో పాశ్చరైజేషన్ చేయని పాలని అసలు వాడరు, బ్యాన్ చేశారు. అలాంటిది మన ఇండియాలో మాత్రం విచ్చలవిడిగా వాడేస్తుంటాం. ఇంకొకటి జెల్లీ స్వీట్. మీకు జెల్లీ తెలిసే ఉంటుంది. ఇది ఇండియాలోన చాలామంది వాడతారు. పిల్లలకి ఎక్కువగా తమ తల్లిదండ్రులు తినిపిస్తూ ఉంటారు. ప్రతి స్వీట్ స్టాల్లో, ప్రతి కిరాణా షాపుల్లో కూడా ఉంటుంది. కానీ యూరోపియన్ దేశాల్లో చాలా దేశాల్లో దీన్ని బ్యాన్ చేశారు. ఈ గట్టిగా ఉండే ఈ బంక లాంటి జెల్లీ తినడం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయని అక్కడ దేశాలు దానిపై రీసెర్చ్ చేసి ఆ జెల్లీని బ్యాన్ చేశారు. కానీ మన ఇండియాలో ప్రతి పల్లెటూరులో కూడా వీటిని చాలా విరివిగా అమ్ముతుంటారు. ఇంకోటి రెడ్ బుల్ డ్రింక్. రెడ్ బుల్ మీకు తెలిసే ఉంటుంది. ఇది మన ఇండియాలో చాలా కాస్ట్. అలాగే చాలామంది డిగ్నిఫైడ్గా ఉండడానికి, బిల్డప్ ఇవ్వడానికి ఈ డ్రింక్ను కొనుక్కొని అందరి ముందు ఎత్తి మరీ తాగుతుంటారు. అయితే ఈ డ్రింక్లో బుల్ యొక్క స్పెర్మ్, దాని తాలూకు అవశేషాలు ఉంటాయని, అంతేకాకుండా ఈ తాగడం వల్ల మూర్ఛ రోగాలు కూడా వస్తున్నాయని ఈ రెడ్ బుల్ని ఫ్రాన్స్, డెన్మార్క్ దేశాల్లో 18 సంవత్సరాల లోపు పిల్లలు తాగకూడదని బ్యాన్ చేశారు. మనకి ఇక్కడ 19 సంవత్సరాల లోపు పిల్లలకి ఏ విధంగా అయితే ఆల్కహాల్ మందు అమ్మడానికి నిషేధమో, అదేవిధంగా ఫ్రాన్స్, డెన్మార్క్లో కూడా 18 సంవత్సరాల లోపు పిల్లలకి ఈ రెడ్ బుల్ నిషేధం. ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో అయితే ఒక వింత రూల్ ఉంది. మీ ఇంట్లో బల్బు ఎప్పుడైనా కాలిపోయినా సరే అక్కడ లైసెన్స్ ఉన్న ఎలక్ట్రీషియన్ మాత్రమే వచ్చి మార్చాలి. ఇంకెవరైనా మార్చడానికి అక్కడ చట్టం ఒప్పుకోదంట. ఈ ఆస్ట్రేలియాలో సుమారుగా 10,000 కంటే ఎక్కువగానే బీచ్లు ఉన్నాయి. మీరు రోజుకొక బీచ్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నా అక్కడ ఉండే బీచ్లన్నీ చూడడానికి మీ జీవిత కాలంలో సుమారుగా 27 సంవత్సరాలని కేటాయించాల్సి వస్తుంది. ఈ ఆస్ట్రేలియాలో అక్కడి ప్రజలతో పాటు ప్రపంచంలోనే అన్ని కల్చర్లు మీకు ఇక్కడ కనిపిస్తాయి. 200 కంటే ఎక్కువగా దేశాల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. అలాగే ఈ దేశంలో మాట్లాడే భాషలు కూడా 200 రకాలు ఉంటాయి. వింటర్లో అయితే స్విట్జర్లాండ్ కంటే ఎక్కువగా ఐస్ ఈ ఆస్ట్రేలియాలోనే పడుతుంది. ప్రపంచంలోనే ఆడవాళ్ళకి ఓటు హక్కు వినియోగానికి అనుమతినిచ్చిన దేశాల్లో ఈ ఆస్ట్రేలియా 2వ స్థానంలో ఉంటుంది. 1902లోనే ఈ దేశంలో ఆడవాళ్ళకి అక్కడ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి అవకాశాన్ని ఇచ్చారు. ఈ దేశం మొత్తం జనాభా 23 మిలియన్లుంటే అందులో 14 మిలియన్ల వరకు ప్రజలు ఓన్లీ ఒబెసిటీ వల్లనే బాధపడుతున్నారు. ఆ దేశంలో స్మోకింగ్ వల్ల, ఇతర జబ్బుల వల్ల ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళందరికంటే ఈ ఒబెసిటీ, అదే ఊబకాయం వల్లే చాలా మంది ఎక్కువగా చనిపోతున్నారంట. ప్రపంచంలోనే అన్నిటికంటే చాలా స్ట్రాంగ్ అయిన ఆల్కహాల్ ఎక్కువగా ఉండే బీర్ ఒకే ఒకటి ఉంది. ఈ బీర్లో సుమారుగా 67.5% వరకు ఆల్కహాల్ ఉంటుంది. మనం ఏ ఇతర దేశాల్లో చూసుకున్నా సామాన్యంగా బీర్లో 4.5 నుంచి 6.57% వరకే ఆల్కహాల్ కలుపుతారు. కానీ ఈ బీర్లో 67.5% వరకు ఓన్లీ ఆల్కహాలే ఉంటుందంట. ఈ ఏరియా 51 అనే ప్రాంతం పశ్చిమ యునైటెడ్ స్టేట్స్లోని నెవడా ప్రాంతానికి దక్షిణ భాగంలో ఉంది. దాని మధ్య భాగంలో ఒక పెద్ద రహస్య సైనిక విమాన స్థావరం కూడా ఉంది. అక్కడ వాళ్ళిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రయోగాత్మకంగా విమానాలను మరియు అత్యంత అధునాతనమైన ఆయుధ వ్యవస్థలను పరీక్షించడం, అలాగే కొత్త టెక్నాలజీలని అభివృద్ధి చేయడం ఈ స్థావరం యొక్క ప్రధాన ఉద్దేశం అని వాళ్ళందరికీ చెప్తున్నారు. ఈ ఏరియా 51లో మొత్తం మూతపడిన స్థావరాలతో పాటు 7 రన్వేలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ ప్రాంతంలో హెలీప్యాడ్లు కూడా ఉన్నాయి. కానీ ఈ ప్రాంతంలోకి ఇతర ఎయిర్ క్రాఫ్ట్లను కానీ ఇతర విమానాలను కానీ అస్సలు అలౌ చేయరు. ఈ ప్రాంతం చుట్టూ సాధారణ పౌరులకు, అలాగే సాధారణ ఇతర పైలట్లకు కూడా అస్సలు అలౌ చేయరు. కొన్ని అత్యంత అధునాతనమైన రాడార్ స్టేషన్లు ఈ ప్రాంతాన్ని ఎప్పుడు స్కాన్ చేస్తూ ఫుల్గా సెక్యూరిటీ ఉండేటట్లు చూస్తాయి. ఎవరైనా ఇతర అనధికార వ్యక్తులు కనిపించారంటే వాళ్ళని తరిమి వేస్తాయి. అలాగే ఇతరులు రాకుండా ఇక్కడ ఖచ్చితంగా బోర్డులు కూడా చాలా పకడ్బందీగా పెట్టారు. ఎవరైనా తెలియకుండా సరే ఈ ప్రాంతంలోకి వెళ్ళినా వారిని పట్టుకొని వెంటనే శిక్షిస్తారు. ఈ ప్రాంతానికి ఎడారి రంగులో ఉన్న యూనిఫామ్ ధరించిన భద్రతా దళాలు 24 గంటలు రక్షణగా ఉంటాయి. ఈ భద్రతా దళాలు లేటెస్ట్ వెహికల్స్ పైన 24 గంటలు ఆ ప్రాంతాన్నంతా తిరుగుతూ పూర్తిగా సంరక్షిస్తారు. వీళ్ళ దగ్గర అత్యంత లేటెస్ట్ ఆయుధాలైన M16 లాంటి గన్స్ ఉన్న ఈ ఏరియాలో ఇంతవరకు ఎవరిపైన కాల్పులు జరపలేదంట. నెదర్లాండ్ యొక్క క్యాపిటల్ అయిన ఆమ్స్టర్డామ్లో అయితే అక్కడ వీధులు శుభ్రం చేసే మున్సిపాలిటీ కార్మికులకి జీతంగా బీరునిస్తారంట.
జీతానికి బదులు జీతంగా 5 క్యాన్ల వరకు బీరుని ఇస్తారంట. అలాగే అక్కడ $10 విలువ చేసే పొగాకును కూడా వాళ్ళకి ఒక రోజు శాలరీగా ఇస్తుంటారంట. రష్యాలో 2013 సంవత్సరం వరకు బీరుని ఆల్కహాలిక్ గా పరిగణలోకి తీసుకోలేదంట. దాన్ని కేవలం ఒక సాధారణమైన డ్రింక్ గానే రష్యాలో భావించేవారంట. 2013 తర్వాత దానిని ఒక ఆల్కహాల్ ఉన్న డ్రింక్ గా ట్రీట్ చేశారంట. బెల్జియంలో అయితే 1970 సంవత్సరం వరకు కూడా స్కూళ్లలోని క్యాంటీన్లో బీర్లు కూల్ డ్రింక్ల కింద సప్లై చేసేవారంట. 2005 నుంచి బెరైన్లో ప్రతి సంవత్సరం మార్చ్లో స్ప్రింగ్ ఆఫ్ కల్చర్ అనే ఒక పెద్ద సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. ఈ సెలబ్రేషన్స్ లో ప్రపంచ దేశాల నుంచి చాలా మంది ఆర్టిస్టులు డాన్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి, అలాగే మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి కూడా ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. 2012లో ఈ దేశానికి క్యాపిటల్ అయిన మనామాను అరబ్ క్యాపిటల్ ఆఫ్ కల్చర్, అలాగే 2013లో క్యాపిటల్ ఆఫ్ అరబ్ టూరిజం అని అరబ్ లీగ్ చేత ఎంతో గొప్పగా చెప్పబడ్డాయి. ఈ దేశంలో ఒబెసిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మొత్తం జనాభాలో 28.9% వరకు మగవాళ్ళలో, అలాగే 38.2% వరకు ఆడవాళ్ళలో ఒబెసిటీ ఎక్కువగా ఉన్నట్లు అక్కడ టెస్టులు చెప్తున్నాయి. ప్రపంచంలోనే డయాబెటీస్, షుగర్ వ్యాధి ఎక్కువగా ఉన్న దేశాల్లో ఈ దేశం 5వ స్థానంలో ఉంది. ఈ దేశం మొత్తం జనాభాలో 15% వరకు జనాభా కేవలం ఈ షుగర్తోనే బాధపడుతున్నారు. ప్రతి సంవత్సరం ఈ దేశంలో చనిపోయే వాళ్ళలో 5% వరకు ఈ షుగర్ వ్యాధితోనే చనిపోతున్నారు. దుబాయ్లో ఎక్కువగా వేడి ఉండడం వల్ల అక్కడ ఇంట్లోనే కాకుండా బయట బస్ స్టాపుల్లో కూడా మీకు ఏసీ కంపార్ట్మెంట్సే కనిపిస్తాయంట. దుబాయ్లో ఎవరైనా పబ్లిక్గా కానీ కిస్ పెట్టుకున్నారంటే అది అక్కడ చాలా ఇల్లీగల్ అంట. దానికి పనిష్మెంట్ని కూడా వేస్తారంట. దుబాయ్లో ఇంకా స్ట్రిక్ట్ రూల్ ఏంటంటే అక్కడ ఎవరైతే ముస్లిమ్స్ కారో వాళ్ళకు మాత్రమే ఆల్కహాల్ తాగడానికి అనుమతినిస్తారంట. అది కూడా లైసెన్స్ ఉన్న హోటల్లోనో లేకపోతే వాళ్ళ ఇంట్లోనో ఆల్కహాల్ తాగడానికి వాళ్ళకి ప్రత్యేకమైన లైసెన్స్ ఉంటేనే దుబాయ్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందంట. మనలాగా ఎక్కడ పడితే అక్కడ బయట హోటల్స్లో కూడా ఆల్కహాల్ ఎవరో అమ్మరంట. ఇటలీలో వెనిస్ అనే ఒక ప్రాంతం ఉంది. ఈ సిటీ చాలా అందంగా ఉంటుంది. ఆ దేశంలో ఉండే మిగతా ప్రాంతాలతో పాటు ఇక్కడ కూడా పురాతన కట్టడాలు ఎన్నో కనిపిస్తాయి. ఈ ప్రాంతం సముద్రానికి దగ్గరలో ఉండే బురద నేలపై కట్టడం వల్ల ప్రతి సంవత్సరం సుమారుగా 2 మిల్లీమీటర్ల వరకు ఈ ప్రాంతం బురదలో కూరుకుపోతూ ఉందంట. లాస్ట్ 10 సంవత్సరాల నుంచి కూడా జరిపిన కొన్ని పరీక్షల్లో ఆ సముద్రం ముందు ఉండే బురద నేలపైన ఈ నగరం కట్టడం వల్ల బురద నేలలోకి కృంగిపోతూ ఉందంట. ఈ దేశంలోని సైనా అనే ఒక ప్రాంతంలో ప్రతి సంవత్సరం జూలై మరియు ఆగస్టులలో పాలియో అనే ఒక పెద్ద గుర్రాల రేస్ ని కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇది ఆ నగరంలో నడిబొడ్డున జరుగుతుందంట. ఈ గుర్రాల రేస్ ని చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి చాలా మంది వచ్చి దాంట్లో పాల్గొంటూ దానిపైన కొంత మొత్తాన్ని బెట్టింగ్లుగా కూడా కడుతూ ఉంటారు. కువైట్లో సుమారుగా 10 లక్షల వరకు ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ రకరకాల జాబులు పనులు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారంట. కువైట్లో ఆయిల్ గన్లు బయటపడిన తర్వాత ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువగా వలస వచ్చి ఇక్కడ పనులు చేస్తున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారంట. 2013 లెక్కల ప్రకారం ఇక్కడ మొత్తం పనులు చేస్తున్న వాళ్ళలో 60% వరకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళే ఉన్నారంట. ఇంకొక వింత ఏంటంటే కువైట్లో మీకు ఎక్కడా కూడా మన భారతదేశంలో కనిపించినట్లు రైల్వే వ్యవస్థ అస్సలు ఉండదు. 2006 ఏప్రిల్ తర్వాతనే మొట్టమొదటిసారిగా ఆడవాళ్ళకి అక్కడ ఓటు హక్కుని ప్రవేశపెట్టారంట. ప్రపంచంలో మీకు మొత్తం ఆయిల్ ఎంత ఉంటుందో అందులో 10% వరకు ఆయిల్ని మనం ఈ కువైట్ నుంచి పొందుతున్నాం. ఆ విధంగా చూసుకుంటే కువైట్లో వాళ్ళకు వచ్చే ఇన్కమ్ సకానికి సగం ఈ ఆయిల్ ద్వారానే పొందగలుగుతున్నారు. ఈ పెట్రోనస్ అనే కంపెనీ మలేషియాలోనే చాలా ఫేమస్ కంపెనీ. గ్లోబల్ 500 ఫార్చ్యూన్ కంపెనీలో ఇది కూడా ఒకటి. ప్రపంచంలోనే అత్యధికంగా రాబడి వస్తున్న కంపెనీల్లో ఇది కూడా ఒకటి. 2011 లెక్కల ప్రకారం మలేషియాకి ఆ రోజుల్లో మొత్తం వచ్చే రాబడిలో 3 వంతులు రాబడి ఈ ఒక్క కంపెనీ వల్లే వచ్చిందంట. మలేషియాలోని సర్వాక్లో గునంగములు నేషనల్ పార్క్ అనే ఒక పార్క్ లోపల ప్రపంచంలోనే అతి పొడవైన ఛాంబర్ కలిగిన పెద్ద గుహ ఒకటి ఉంది. ఈ గుహ లోపలి ఈ భాగం ఎంత పొడవు ఉంటుందంటే సుమారుగా 1.6 కిలోమీటర్ల పొడవైన వైశాల్యం కలిగిన గుహ ఇక్కడ ఉంది. బోయింగ్ కంపెనీకి చెందిన 747 జెట్ లైనర్స్ ని 8 వరకు ఈ గుహలో ఒకేసారి పెట్టగలిగినంత స్పేస్ ఉందంట.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.